హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంతమంది అనుకుంటున్నారా? ఏం చూపిస్తున్నాను వీడియోలో అని ఆలోచిస్తున్నారా? చెప్తాను ఫ్రెండ్స్. అలామా అబాకస్ వారి 20th వరల్డ్ వైడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. యాక్చువల్గా ఆన్లైన్లో ఇంటర్నేషనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు సండే రోజు నేషనల్ వైజ్ ఎగ్జాము ఆఫ్లైన్లో అవుతుందండి. అయితే సెంటర్ ముందట ఇవన్నీ చిన్న స్టాల్స్ పడినవి. మార్నింగ్ 9 o'clockకే రిపోర్టింగ్ టైము. మా పాప లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మేము సెంటర్ దగ్గర ఉన్న స్టాల్స్లో అదంతా వీడియో తీస్తూ మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. నేషనల్ వైడ్ ఎగ్జామ్ అని చెప్పాను కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, అందరూ ఫుడ్ కోసం తిరగడము, ఎగ్జామ్ సెంటర్ కోసం తిరగడం ఇవన్నీ పాసిబిలిటీ అవ్వదని చెప్పి కొంచెం వచ్చిన వాళ్ళకి కన్వీనియంట్ ఉండాలని చెప్పి వీళ్ళు ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఛార్జ్ చేస్తారు. అలా అయినా కానీ మనకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫుడ్ కోసం ఎక్కడికో వెళ్ళి ఇదంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వెళ్ళి ఫుడ్ చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారు. ఈ సెంటర్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఆర్యవైశ్య భవన్లో కండక్ట్ చేశారండి. పిల్లలకి ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జామ్ అవుతుంది. సో మార్నింగ్ టైం కదా, మేము ఎర్లీ మార్నింగ్ 7కే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. సెంటర్ ముందు కొన్ని ఫోటో బూత్ కూడా ఉన్నాయండి. అంటే పేరెంట్స్ విత్ స్టూడెంట్ లేకపోతే సింగిల్ స్టూడెంట్ మెమొరీగా ఉంటుందని చెప్పి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, సెంటర్ బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. పిల్లలు ఇందాకే పంపించామని చెప్పారు కదా, కొందరేమో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9కి లోపలికి పంపించాక పిల్లలకి అప్పుడే ఎగ్జామ్ ఉండదండి. వాళ్ళని బూస్టప్ చేస్తారు. ప్రాణాయామం అలాంటివి చేపించాక వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం కూల్ అవ్వాలని చెప్పి వాళ్ళకి ప్రాణాయామం చేసి రిలాక్స్ అవ్వడానికి టైం ఇస్తారు. అయిన తర్వాత ప్రాణాయామం అయిపోయినాక వాళ్ళకి కొంచెం మోటివేషన్ అవ్వాలని చెప్పి, బూస్టప్ అవ్వాలని చెప్పి స్పీచ్ ఇస్తారు. ఇచ్చాక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన పేరెంట్స్ అందరూ లోపల కొందరు వెయిట్ చేస్తున్నారు, కొందరు బయట వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు అంతా చూపిస్తున్నాను. చాలా స్పేసియస్గా ఉంది. ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపం అని చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, మన కిడ్స్ది మనకి హాల్ టికెట్, రో నంబర్ అవన్నీ తెలుసుంటే మన పిల్లల్ని చూపించినప్పుడు అందరూ పేరెంట్స్ ఫోన్స్ పట్టుకొని కెమెరాలో వీడియో తీస్తూ ఉన్నారు. మెమొరీ ఉంటుందని చెప్పి వాళ్ళ పిల్లలు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించట్లేదని వెతుక్కుంటున్నారు. మా పాపది వచ్చేసి రో నంబర్ 6 అండి. తను 3rd లైన్లో కూర్చుంది. తనది కూడా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. ఇక్కడ నేషనల్ వైజ్ ఉన్నాను కదా, తమిళనాడు, మహారాష్ట్ర, చెన్నై ఇలా చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. నాకు పర్టికులర్గా అవన్నీ తెలీదు, కాకపోతే కొందరు పరిచయం అయ్యారు. వాళ్ళ స్టేట్స్ నేను గుర్తుపెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మా పాప ఇంటర్నేషనల్ లెవెల్లో అలామా అబాకస్ వారి 19th ఎగ్జాము. ఇప్పటికీ వాళ్ళ 20th ఎగ్జామ్ అండి. 20 టైమ్స్ కండక్ట్ చేశారు వరల్డ్ వైడ్గా. 19th లెవెల్లో మా పాప ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఈసారి 20th లెవెల్ నేషనల్ వైజ్గా రాసింది. అండ్ నేషనల్ వైజ్గా రాస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా కంప్లీట్ అయిపోయింది తనది. చూస్తున్నారు కదా, పిల్లలందరినీ జూమ్లో చూపిస్తున్నారు. జస్ట్ 5 minutes ఎగ్జామేనండి. కాకపోతే వాళ్ళ రిపోర్టింగ్ టైం 9కి ఉంటుంది కదా, సో 9 o'clock షార్ప్ పిల్లల్ని మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అండ్ జస్ట్ 5 minutesలోనే ఎగ్జామ్ అయిపోయింది. మనం జర్నీ చేసిన దాంట్లో జస్ట్ 1% టైం కూడా లేదు ఎగ్జామ్ టైము. అదే వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాకపోతే అందరికీ ప్రైజెస్ రావాలని ఆలోచించాలని లేదు. మన పిల్లలకు కూడా కాంపిటీషన్ ఎలా వాళ్ళ ఉంది, బయట వెదర్ ఎలా ఉంటుంది, అసలు ఎలా రాయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. వాళ్ళే అర్థం చేసుకుంటారు బయట కాంపిటీషన్ ఎలా ఉంది, మనం ఏం చదువుతున్నాం, ఎలా చదవాలనేది. సో ఖచ్చితంగా మన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, సెకండ్ ప్రైజ్ రావాలనే కాన్సెప్ట్ పక్కన పెట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన ఫైనాన్షియల్ స్టేటస్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రాపివ్వాలండి. మన పిల్లల్ని అన్ని ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి మైండ్ మెచ్యూర్ అవుతుంది అంటారు కదా, అలా. ఎందుకంటే బయట జనరల్గా తిరిగితే ఎలా నాలెడ్జ్ అవుతుందో, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే కూడా వాళ్ళకి టైం వాల్యూ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. దానికోసమైనా మన పిల్లల్ని ఇలాంటి ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేపియాలి. మా పాపను కూడా ఎక్కడెక్కడ వస్తుంది కనిపిస్తుందా అని చెప్పి నేను కూడా వెతుక్కున్నాను వీడియోలో. చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. తమిళనాడు నుంచి వచ్చిన కిడ్స్ అయితే వాళ్ళ హ్యాండ్ మూమెంట్ చూస్తే అసలు షాక్. కొందరు మా పాపకైతే తన హైట్కి ఈ చైర్ సిట్టింగ్ కన్వీనియంట్ లేకపోయేసరికి మా పాప నిలబడే రాసిందండి ఎగ్జామ్. ఇదిగో మా పాప ఇక్కడే ఉంది, తనేనండి మా పాప.
నేను తనని గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి అందరిది సేమ్ యూనిఫామ్ ఉంటే స్కూల్ ఈవెంట్స్ అయినా ఎగ్జామ్స్కైనా ఇలా సేమ్ యూనిఫామ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాను. నేను హెయిర్లో ఏదైనా చిన్న క్లిప్ పెట్టుకుంటాను, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మన పిల్లల్ని. నిజమండి, మీరు కూడా ఈసారి ఇలాంటి ట్రిక్ యూజ్ చేయండి. మన పిల్లల్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎంతమందిలో ఉన్నా. చూస్తున్నారు కదా, పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎగ్జామ్ అయిపోయాక పిల్లలందరికీ పార్టిసిపేషన్ మెడల్ ఇచ్చారు. అలాగే అలామా అబాకస్ వారి వాళ్ళ ఎగ్జామ్ ప్యాడ్, ఒక పౌచ్ అండ్ పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ టైమర్ అక్కడ మనకు పెద్ద స్క్రీన్ మీద చూపిస్తుంటారండి. ఆ టైం అవ్వగానే స్టాప్ అని అనగానే స్టాప్ చేయాలి. మరి అందరు పిల్లలు స్టాప్ చేయరు కదా, కొందరు స్మార్ట్ ఉంటే కొందరు ఎగ్జామ్ రాస్తారు కదా అనుకుంటాం కదా. ఏవైనా మనం కొన్ని కళ్ళతోటి చూడాలి, కొన్ని లేకపోతే మన ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎగ్జామ్ రాయడానికి ముందు మాకు చాలా డౌట్స్ ఉండేవి. స్టాప్ అనగానే ప్రతి పిల్లలని వాళ్ళు ఏమని చెప్పారంటే, ముందుగానే స్టాప్ అనగానే 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, పైకి పెట్టాలని చెప్పారు. చూడండి, పిల్లలందరూ హ్యాండ్స్ పైకి చేస్తున్నారు, 2 హ్యాండ్స్. అలా ఎవరైనా పిల్లలు హ్యాండ్ రేస్ చేయకపోతే స్టేజ్ మీద ఉంటారు కదా ఇన్విజిలేటర్స్, ఒక్క రోకి మినిమం 3 ఇన్విజిలేటర్స్ ఉంటారు అండ్ స్టేజ్ పైన వేరే ఇన్విజిలేటర్స్ ఉంటారు. సో కంప్లీట్గా అబ్జర్వేషన్లోనే ఉంటాము. మనకింత పెద్ద స్క్రీన్లో మనకే ఇక్కడ చూపిస్తున్నారు, అక్కడ అంతమంది స్టాఫ్ ఉంటారు. వెనక నుంచి కొందరు స్టాఫ్ వస్తుంటారు, ముందు నుంచి కొందరు స్టాఫ్ వస్తుంటారు పేపర్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఎగ్జామ్ టైంలో కూడా వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి కూడా ఉంటారు. అయినా ఇక్కడ కాపీ కొట్టడానికి అంటూ టైం ఏమి ఉండదండి, వస్తేనే రాస్తారు. ఉన్నదే 5 minutes టైం. అందులో ఎవరు ఎన్ని ఎక్కువ అటెంప్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. అందుకే వేదిక్ మ్యాథ్స్, అబాకస్ ఇలాంటివి మన పిల్లలకి మనము నేర్పిస్తే వాళ్ళకి ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ రియల్ లైఫ్ మ్యాథ్ టైంలో కానీ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ మట్టుకే చెప్తున్నానండి. ఇది మాత్రం యూస్ఫుల్ అవుతుంది స్టడీ పర్పస్లో. అండ్ వాళ్ళకి టైం వాల్యూ తెలుస్తుంది, స్పీడ్గా చేయడం అనేది తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఈ ఎగ్జామ్ అంతా అయిపోయాక అనౌన్స్మెంట్ ఇస్తే మన పిల్లల హాల్ టికెట్ వైజ్గా, రో నెంబర్ వైజ్గా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇస్తే మనం మన పిల్లల్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేషనల్ వైజ్ అన్నాను కదండి, అందరికీ ఒకటే రోజు పెట్టాలి, ఒకటే బ్యాచ్లో పెట్టాలంటే కుదరదు కదా. బ్యాచ్ల వైజ్గా ఎగ్జామ్ అవుతూ ఉంటుంది. ఢిల్లీ నుంచి కూడా వచ్చారు కొందరు పేరెంట్స్, నార్త్ స్టేట్ నుంచి కూడా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. సో ఇలా బ్యాచ్లు అవుతూనే ఉంటాయి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. అందరికీ అయిపోయాక నైట్ 6:30 కల్లా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇది పేపర్స్ చెక్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేశాక రిజల్ట్ ఓకే అంటే అందులో విన్ అయిన పేరెంట్స్కి వాళ్ళ మెంటర్స్ ఉంటారు కదా. ఇక్కడ పిల్లలందరూ ఒక్కరి దగ్గరనే కోచింగ్ తీసుకోరు కదండి, డిఫరెంట్ మెంటర్స్ దగ్గర తీసుకుంటారు. ఒక హైదరాబాద్లోనే చాలా మెంటర్స్ ఉంటారు. అలా స్టేట్ వైజ్గా ఉంటారు, నేషనల్ వైజ్గా ఉంటారు. సో వాళ్ళ మెంటర్స్ వాళ్ళకి మెసేజ్ కానీ కమ్యూనికేట్ చేస్తారు, ప్రైజ్ వచ్చింది రావాలని చెప్పి. సో ఆ టైంకి వాళ్ళు వచ్చేసి మన అవార్డ్స్, గిఫ్ట్స్, షీల్డ్స్ రిసీవ్ చేసుకుంటారు. ఎగ్జామ్ అయిపోయింది, మా పాపని మేము రిసీవ్ చేసుకున్నాం. పార్టిసిపేషన్ మెడల్ కూడా ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. తను అయితే చాలా హ్యాపీగా ఉంది, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. తనైతే ఒక అటెంప్ట్ అయితే చేసింది. ఆఫ్లైన్లో ఫస్ట్ టైం అండి మా పాప ఎగ్జామ్ రాయడం. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పేరెంట్స్ అందరూ వెయిటింగ్. కింద సెల్లార్లో ఉంటారు పిల్లలు, అంటే అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో. సో వాళ్ళ రో వైజ్గా మనకి కాల్ చేసినప్పుడు మనం వెళ్ళాలి, మన పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఈ వీడియోస్ అన్నీ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నాకు కూడా మెమొరీ ఉంటుంది. మా పాప నాకు ఇక్కడ కనిపించేసింది, తను అన్నీ వాళ్ళు ఇచ్చారు మమ్మీ అని చెప్పి చెప్తోంది. ఇందాక చెప్పాను కదా, పార్టిసిపేషన్ చేసిన ప్రతి కిడ్కి వాళ్ళు ప్రొవైడ్ చేశారు స్నాక్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్. ఇది అబాకస్ టూల్ అండి, మనమే తీసుకెళ్ళాలి. ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకటి క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్, ఒకటి రిచ్ జ్యూస్ అండ్ ఎగ్జామ్ ప్యాడ్, పౌచ్. పిల్లలైతే అవన్నీ ఇచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ మెడల్ అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అవన్నింటితో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని ఫొటోస్ కూడా దిగిందండి.
ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ బ్యాచ్ వాళ్ళది కూడా అన్ని బ్యాచ్ల ఎగ్జామ్స్ అవుతుంటే మనకి ఆన్లైన్ చూసేటట్టుగా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా యాజ్ టీజ్గా మళ్ళీ వీడియోస్ తీసుకుంటారు. చూస్తున్నారు కదా బోర్డు అలామా 20th వరల్డ్ వైడ్ కాంపిటీషన్ 20 అని. ఇవి చూస్తున్నారు కదా కాటన్లో తీసుకెళ్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా చెన్నై నుంచి వచ్చారు కొందరు స్టూడెంట్స్ అని. మళ్ళీ వాళ్ళు రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అకార్డింగ్ టు ద స్ట్రెంగ్త్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముందుగానే వాళ్ళ మెంటర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. 2 buses నుంచి కిడ్స్ అంతమంది స్ట్రెంగ్త్ అంత దూరం నుంచి హైదరాబాద్లో ఇక్కడే సెంటర్ ఉంది కాబట్టి ఎగ్జామ్ కోసమే స్పెషల్గా వచ్చారు కిడ్స్. చూడండి వాళ్ళ మెంటర్ తీసుకెళ్తున్నారు వాళ్ళని. అంటే ఎక్కడెక్కడి నుంచో పిల్లలు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ పంపించారు. చూడండి అంత లాంగ్ అయినా కానీ. అంటే మనము ప్రజెంట్ అందరూ ఎడ్యుకేట్ కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి ఎంత దూరమైనా మన పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ అయితే. అదైతే చాలా సంతోషము. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. మా పాప తనకు వచ్చిన మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్తో కొన్ని ఫొటోస్ కూడా దిగిందండి.